11 సీట్లు పడిపోయినటువంటి వైసీపీ పార్టీలో ఎవరుంటారులే అనేటువంటి ఒక చర్చ ఎన్నికల తర్వాత చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. కూటమికి సంబంధించి భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు, అసలు క్యాడరే ఉండదు, పార్టీ నేతలే ఉండరు అంటూ కూడా చాలామంది వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరుగా వాళ్ళందరినీ పిల్లర్లా ఉన్నటువంటి వ్యక్తులందరినీ పీకేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా పడిపోతారు అనేటువంటి ఒక చర్చ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా బతికే ఉన్నాడు అనేటువంటి మాటలు కూడా చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ వచ్చాయి. ఆ టైంలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఏడాది ముగిసినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు ఎలా ఉంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులందరూ వెళ్ళిపోయారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ వెళ్ళిపోయిందంటే నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం చూస్తే ఆ అంశానికి సంబంధించినటువంటి ఆన్సర్ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. నిన్న వెన్నుపోటు దినం అనేటువంటి ఒక కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చేటువంటి నేపథ్యంలో ఏ నియోజకవర్గం చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా, ఏ వైసీపీ కార్యకర్త చూసుకున్నా వైసీపీ జెండాని పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అంశాల మీద పోరాటం చేస్తూ వచ్చింది. ఈ అంశం ఒక్కటి చూసినప్పుడు జనాలకు కావచ్చు, అలాగే కూటమి పార్టీలకు కావచ్చు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఇంకా జనం ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యక్తులు ఇంకా ఉన్నారు, ఆయన నమ్మేటువంటి వ్యక్తులు, ఆయన నమ్మేటువంటి ఓట్ బ్యాంక్ ఇంకా ఉందనేది నిన్న చూసినటువంటి ఒక కార్యక్రమం చూస్తే మనకు అర్థమైపోతుంది. దాంతోపాటు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా యాక్టివ్గా లేరు, ఎవరో అంటే భయపడి కేసులకు భయపడో లేదంటే కూటమికి సంబంధించిన అరెస్టులకు భయపడో చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారంటూ కూడా ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. ఇంకా చాలామంది అయితే కూటమిని వైసీపీని వదిలి కూటమిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులకు కూడా అక్కడ రాజకీయంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి పరిణామాలన్నీ చూసుకుంటున్నప్పుడు ఒక విధంగా కూటమిలోకి వెళ్ళే కంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటేనో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పార్టీనో లేదంటే వైసీపీ పార్టీని డెవలప్ చేసుకుంటే కనీసం నెక్స్ట్ ఎన్నికల్లో మేము పోటీ చేయగలం, జగన్మోహన్ రెడ్డి మాకే టికెట్ ఇస్తారనేటువంటి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని వైసీపీ శ్రేణుల్లో సంకల్పంగా వాళ్ళు నమ్మకంగా ఉంటూ ఉన్నారు. కానీ కూటమిలో జాయిన్ అయినటువంటి వ్యక్తులకు మాత్రం ఇప్పటి వరకు ఆ క్లారిటీ రావట్లేదు. దాంతోపాటు వైసీపీకి సంబంధించి కార్యకర్తలు వెళ్ళిపోయినా, నాయకులు వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా పార్టీ స్థిరంగా ఉంటుందనేది నిన్నటి జరిగినటువంటి ఆ కార్యక్రమం చూస్తుంటే ఒక ఇండికేషన్ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్కడ ఒక ఫ్లేవర్ ఏది చూసినా కూడా లోకల్ నేతల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ బ్రాండ్ మీదే రాజకీయం అంతా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో చూపించే రాజకీయం అంతా జరుగుతుంది. ఒక విధంగా 150 స్థానాలకి గెలిచినటువంటి వైసీపీ పార్టీని చూసినా, 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీ పార్టీని చూసినా, చూసినా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే ఆ ఓట్లు వేశారు ప్రజలు అనేది కూడా ఒక ఇండికేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ చేంజ్ ఓవర్ ఒక 10%, 15% మేబీ ఉంటే ఉండొచ్చు. కానీ ఎక్కువ మెజార్టీ కావచ్చు సింగిల్ ఫేస్ మీద ఏదైనా స్టేట్స్కి సంబంధించి లోకల్ పార్టీస్ అన్నీ కూడా నడుస్తుంది. ఇటు టీడీపీకి సంబంధించి చూసుకున్నా, జనసేనకి సంబంధించి చూసుకున్నా, చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక మెయిన్ పిల్లర్గా అటు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూనే ఓట్లు వేస్తారు. కానీ లోకల్గా ఉన్నటువంటి నేతలను చూస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఎవరు లేరు, ఎవరు ఉండరు, అసలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారనేటువంటి చర్చ ఏదైతే జరిగిందో అదంతా కూడా నిన్నటితో ఒక రద్దయినటువంటి ప్రకటనలానే చూడాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో లేవు, అలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా వైసీపీ నేతలు అయితే చేర్చట్లేదు. ఎందుకంటే వేరే పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ఒకవేళ వాళ్ళ మీద ఒత్తిళ్లున్నా, వాళ్ళ మీద ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు ఏడాది అయిపోతుంది కాబట్టి ఇక నుంచి పార్టీని యాక్టివ్ చేయాలని చెప్పేసి అందరి నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఏడాది పాలనకు సంబంధించిన అంశం కూడా అందరు నాయకులు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు అయితే చేపట్టడం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి ఇంకా జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ పార్టీకి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో లేదంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి నేతలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, ఈ పార్టీని వదిలేస్తూ ఉన్నారు, లేదంటే వాళ్ళు కూటమిలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్తారు, ఇంకో పార్టీలోకి వెళ్తారని చెప్పేసి చర్చలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ రాజకీయ వ్యాఖ్యలు చెప్పితే నిజంగా జరిగేటువంటి వ్యాఖ్యలు అయితే కనిపించట్లేదు. దానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నా
పార్టీకి సంబంధించి నాయకులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ చూసుకున్నా, ఈ పరిణామాలు ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులకు చాలా క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు, ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఒక విధంగా గతంలో కొన్ని చెప్పి చేయాలి, కొన్ని అలా కనీసం రీజనల్ కోఆర్డినేటర్లు చెప్పాలి, జిల్లా ఇన్ఛార్జీలకు చెప్పనేటువంటి చర్చ ఏదైతే జరుగుతూ వచ్చిందో ఇప్పుడు అలా కాకుండా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి తప్పులున్నా, ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి తప్పులున్నా మీరు ఖచ్చితంగా పోరాడండి, మీకు ఖచ్చితంగా వాటి మీద ఫైట్ చేయండి, ఎలాంటి ఇబ్బందులున్నా ఎదుర్కోండి, ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దానికి సంబంధించి ఏ పరిణామాలు జరిగినా మనం సిద్ధంగా ఉందాం ఎదుర్కోవడానికి, ఆ తర్వాత ఎవరికి ఎలా ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలో దాన్ని మనం వేద్దామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, కార్యకర్తకు సంబంధించి, వీళ్ళిద్దరికి సంబంధించి వారధిగా ఉండేది నేతలే. ఆ నేతలు స్ట్రాంగ్గా ఉంటే, ఆ నేతలు కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా అందరూ చెప్తూ ఉంటారు. సో అలాంటి ధైర్యాన్ని, అలాంటి భరోసాని నాయకులు కల్పిస్తూనే కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక జోష్ తీసుకొస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈ ఏడాదిలోనే వైసీపీ చేసినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, దాంతోపాటు వైసీపీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా వైసీపీని, పడిపోయినటువంటి వైసీపీని ఒక్కొక్కటిగా లేపుతూ వస్తుంది. దాంతోపాటు రేపు వచ్చే ఏడాదికి సంబంధించి కార్యాచరణ కూడా ఆయన ముందుగానే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. వైసీపీకి సంబంధించి ప్లీనరీ నిర్వహిద్దామని చెప్తూ ఉన్నారు, ఆ తర్వాత నేను పాదయాత్ర చేస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ, ఈ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఆ జోష్ పెరిగింది. వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే నేతలు ఉండరో, నేతలు వెళ్ళిపోతారనేటువంటి చర్చ ఏదైతే జరిగిందో దాన్ని కూడా అవాస్తవం అనే విధంగా నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం ప్రూవ్ చేస్తూనే, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రెంత్ కావచ్చు, ఆయనతో పాటు ఉండేటువంటి క్యాడర్ కావచ్చు ఇంకా బలంగానే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎన్నికల్లోకి వచ్చినా, ఎప్పుడు బయటకు వచ్చినా, ఎప్పుడు జనాల్లోకి వచ్చినా ఆయనకంటూ ఒక సపోర్టు, ఆయనకంటూ ఒక పవర్ ఎప్పుడు ఉంటుందనేది కొన్ని పరిణామాలు చూసినప్పుడు, ఆయన కార్యకర్తల దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేసేటువంటి సమయాల్లో చూసినప్పుడు కూడా ఒక క్లియర్గా అయితే జగన్మోహన్ రెడ్డి పవర్ గురించి, జగన్మోహన్ రెడ్డి స్ట్రెంత్ గురించి ప్రజలకు తెలుస్తుంది. ఒక విధంగా అది కూటమికి కూడా హెచ్చరికగానే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయారు కదా, ఇంకా వదిలేస్తే అయిపోద్ది, ఆయన పక్కన పెట్టేస్తే పడిపోద్ది, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూటమి అనుకుంటే మాత్రము అది వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ చేస్తుందో, ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఇస్తుందో కూడా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూటమి ఖచ్చితంగా అర్థమవుద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా, అంత తేలిగ్గా తీసేసే పని కూటమికి ఉండదు. దాంతోపాటు మనం ఓడిపోయామని చెప్పేసి నిరాశతో, నిస్పృహతో ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ మీద దూరదృష్టి పెడుతూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, చాలా గట్టిగా, చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో, దానికి సంబంధించిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీలో ఫుల్ జోష్ తీసుకొస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ కూడా పార్టీ నేతలు కూడా శిరసా వహిస్తూ వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేయడంలో ఒక విధంగా సక్సెస్ అవుతూ వచ్చారు.